హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవస్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేంటంటే చాలామంది మొబైల్ కాల్ మాట్లాడేటప్పుడు నెట్ అయితే రాదనమాట. ఈ ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇదే మీరే కాదు, మా ఫ్రెండ్స్లో కూడా నన్ను చాలామంది అయితే అడిగారు, రే నేను మాట్లాడేటప్పుడు నెట్ రావట్లేదు అంటుంటారు. లేదంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరు మీ ఫ్రెండ్ కాన్వర్జేషన్లో ఉన్నారు, మొబైల్ ఫోన్ కాన్వర్జేషన్లో. అయితే సపోజ్ మీరు ఏదైనా ఫోటో పంపించారనుకోండి తనకి వాట్సాప్లో, తన ఫోన్లో కనుక నెట్ రావట్లేదు అనుకోండి, అంటే ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఆ పిక్ అనేది అయితే కనపడదు అనమాట. తను ఆఫ్ చేసుకొని మళ్ళీ వచ్చి పిక్ చూసుకొని మళ్ళీ మీకు కాల్ చేయాలన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఇలా చాలామందికి ఇష్యూ అయితే ఉంది, ఏంటంటే కాల్ మాట్లాడేటప్పుడు నెట్ రాకపోవడం. అండ్ ఏమనుకుంటారంటే చాలామంది ఇది ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటారు. నెట్వర్క్తో ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను, దీనికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నియర్ టు 1 lakh అయితే ఉన్నాం, కాబట్టి తొందరగా 1 lakh అయితే చేసేసేయండి. మన ఛానల్కి ఒక మైల్ స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల మనం కంప్లీట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఫోన్స్లోనే ఇష్యూ కాబట్టి మొబైల్ ఫోన్స్లో చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మీ మొబైల్ ఫోన్ ఏదైనా సరే, అది ఎంఐ కావచ్చు, వివో కావచ్చు, ఏదైనా సరే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాది జియో కాబట్టి జియో అని చూపిస్తుంది, నేను జియో దాని మీద అయితే క్లిక్ చేస్తాను. అండ్ కొంతమందికి ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ కాకుండా ఇంకేదన్నా చూపించినా, సిమ్ కార్డ్ అని చూపిస్తే కనుక దాని మీద అయితే క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ ఏ సిమ్ ఉందనేది చూపిస్తుంది, ఆ సిమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పి చూస్తారంటే కింద యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంతమందికి చాలా ఉండొచ్చు, కొంతమందికి ఒకటే ఉండొచ్చు అనమాట. ఒకటి ఉన్నా చాలా ఉన్నా ఏది ఉన్నా సరే, మీ ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసి ఉందో, ఇక్కడ ఆల్రెడీ నాది ఒకటి ఇంటర్నెట్ జియో నెట్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఏంటంటే కిందకి స్క్రోల్ చేసుకోండి, ఇలా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీన్ని ఏం కదిలిమాకండి. లాస్ట్ నుంచి బ్యారియర్ అని ఒకటి ఉంది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇది అన్స్పెసిఫైడ్ మీద ఉందన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే నేను అన్స్పెసిఫైడ్ నుంచి తీసేసి ఎల్టీఈ మీద పెడతాను అనమాట. ఎల్టీఈ మీద పెట్టి ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసిన తర్వాత చాలామంది మర్చిపోయేది ఏంటంటే దీన్ని సేవ్ చేయడం మర్చిపోతారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, కింద మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడే చూడండి, కొంతమందికి ఇక్కడ రైట్ కార్నర్లో వస్తుంది, అదైనా చూసుకోవచ్చు. లేదంటే కింద మీద సేవ్ చేసి సేవ్ అయితే చేయండి. సేవ్ అయితే మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ అంతే, ఇంకా అంతకుమించి మీరు చేసేదేం లేదు. మీకు డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ అయితే ఇంకా కాన్వర్జేషన్ చేస్తున్నా సరే మీరు నెట్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ చిన్న సెట్టింగ్. కాకపోతే సెట్టింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫోన్ వాడటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కీ పాయింట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సెట్టింగ్ చేసిన తర్వాత ఫోన్ అయితే రీబూట్ అయితే వన్స్ చేయాలన్నమాట. అంటే రీస్టార్ట్ అంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అనమాట, మీకు మొత్తం సెట్ అవుతుంది. ఈ స్టెప్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఫోన్ని రీస్టార్ట్ అయితే చేయాలి. చాలామంది ఎల్టీఈ పెట్టేసుకొని కాన్వర్జేషన్ అంటే డైరెక్ట్ మాట్లాడుకుంటారు. ఇన్ కేస్ పాసిబుల్ కాకపోతే మీరు ఏదైతే మీ ఎయిర్ప్లేన్ మోడ్ ఉంటుందో, ఎయిర్ప్లేన్ మోడ్ నుంచి మామూలు మోడ్కి అయితే స్విచ్ చేయండి. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా దాన్ని అయితే రీస్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే అనమాట. వీడియో పెద్ద వీడియో అయితే కాదు. కాకపోతే ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తున్నారు. నన్ను పర్సనల్గా కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు అనమాట, ఎలా చేస్తారు, ఏంది అసలు ప్రాసెస్ అని చెప్పి, అంటే ఏం చేయాలి దీనికి అని చెప్పి. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. అండ్ వీడియో అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం 1 lakh దగ్గరలో ఉన్నాం. ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల 1 lakh అయితే కంప్లీట్ చేద్దాం. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.